వెల్కమ్ టు ఆర్టీవీ. సో, జనరల్‌గా డయాబెటిస్, షుగర్ వ్యాధి అయితే ప్రీ డయాబెటిక్ కండిషన్ అనేది ఉంటుంది. దీన్ని ఈజీగా రివర్స్ చేసుకోవచ్చు. అంతేకాదు డయాబెటిస్ ఎంతున్నా సరే దీన్ని తగ్గించుకోవచ్చు, కంట్రోల్‌లో పెట్టుకోవచ్చు, రివర్స్ చేసుకోవచ్చు. న్యాచురోపతిలో దీనికి అనేక రకాల థెరపీస్ ఉన్నాయి, వైద్య విధానాలున్నాయి. ఆహార నియమాలు పాటిస్తూ చిన్న చిన్న టిప్స్‌తోని తగ్గించుకోవచ్చట. పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ న్యాచురోపతి వైద్యులు డాక్టర్ జ్యోత్స్న పులిపాటి ఉన్నారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే లక్ష్మి. అంటే జనరల్‌గా న్యాచురోపతి ఇలాంటివి అంటే ఏముంటుందంటే అందరికీ అమ్మ మందులు వాడాల్సిన పని లేదు కదా! న్యాచురల్ వేస్‌లో తగ్గించుకోవచ్చు కదా! అని. జనరల్‌గా న్యాచురోపతి ప్రిన్సిపలే అదా? న్యాచురోపతి అంటేనే నేచర్‌కి దగ్గరగా ఉండే మన జీవన విధానం. హ్మ్. న్యాచురల్‌గా ఉంటే మనకి ఎటువంటి వాళ్ళకైనా కానివ్వండి డిసీజ్డ్ కండిషన్‌లోకి వెళ్ళం. హ్మ్. అదే ప్రకృతి వైద్యం. హ్మ్. సో, న్యాచురోపతి ప్రిన్సిపల్ అనేది ప్రివెన్షన్ బీయింగ్ బెటర్ దాన్ క్యూర్. హ్మ్. మనకి అసలు మనకి డిసీజ్డ్ కండిషన్‌లో వెళ్ళకుండా ఉండేటట్లు హ్మ్. మన లైఫ్ స్టైల్ మేనేజ్ చేసుకోవడం, మెయింటైన్ చేసుకోవడం ప్రివెన్షన్ కోసం. హ్మ్. అదే ఒకవేళ కానీ మనకున్న ఇప్పుడు ఫాస్ట్ పేస్డ్ లైఫ్ స్టైల్‌లో ఇది పాసిబుల్ అవ్వట్లేదు. హ్మ్. కాబట్టి ఎప్పుడైతే డిసీజ్డ్ కండిషన్‌లోకి వెళ్తామో దాని ట్రీట్మెంట్ కూడా బేస్డ్ ఆన్ నేచర్ క్యూర్ అనమాట. హ్మ్. ప్రకృతి పరమైన పంచమహాభూతాల సిద్ధాంతాల్లో బేస్ అయ్యి ఇప్పుడు భూమితో మనకి మడ్ థెరపీ అనేది ఉంటుందన్నమాట. వాటర్తో మనకి హైడ్రోథెరపీ ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయి. ఇలా పంచమహాభూతాలు బేస్డ్ థెరపీస్, యోగా, మెడిటేషన్, ప్రాణాయామ, మన డయటే, మన ఆహారమే మన మెడిసిన్. హ్మ్. ఆ విధంగా బేస్ అయిన ప్రిన్సిపల్స్ ఉంటాయి న్యాచురోపతి అని అంటే. సో, దీంట్లో లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అన్నీ కూడా కరెక్ట్ చేస్తారు అని చెప్తారు. ముఖ్యంగా చూస్తే మనం డయాబెటిస్‌ని లైఫ్ స్టైల్ డిజార్డరే అనుకోవచ్చు కదా! ఖచ్చితంగానండి. యెస్. ప్రీ డయాబెటిక్ కండిషన్ అనేది ఉంటుంది. దీన్ని ఈజీగా రివర్స్ చేసుకోవచ్చు అని. అంటే ప్రీ డయాబెటిక్ కండిషన్ అంటే ఏంటి? ఎంత లెవెల్స్ ఉంటే మనం ప్రీ డయాబెటిక్ కండిషన్ అంటాము? ఎట్లా రివర్స్ చేస్తాము? సో, డయాబెటీస్ అనంగానే ఫస్ట్ మనము బ్లడ్ టెస్ట్ చేసే ముందు ఎవరికైనా కానివ్వండి, అంటే ఎవరికైనా అబౌవ్ 30 ఇయర్స్ యూజువల్లీ, లేకపోతే ఇయర్లీ వన్స్ ఎవరికైనా కానివ్వండి ఒక మాస్టర్ హెల్త్ చెకప్, లేకపోతే ఒక బేసిక్ బ్లడ్ టెస్ట్ అనేది సిబిపి, ఈఎస్ఆర్, అండ్ దెన్ ఈ మధ్య కాలంలో విటమిన్ డి, బి12 డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీస్ అనేది చాలా కామన్గా అవుతూ ఉన్నాయి. కాబట్టి ఒక బేసిక్ బ్లడ్ టెస్ట్ అనేది రికమెండ్ చేస్తాం. సో, అలా రికమెండ్ చేసిన దాంట్లో యూజువల్లీ ఫాస్టింగ్ శాంపుల్ ఇస్తే గనక, అంటే ఫాస్టింగ్ శాంపుల్ అనంటే మినిమం నైట్ డిన్నర్ నుంచి మార్నింగ్ శాంపుల్ ఇచ్చే వరకు అట్లీస్ట్ 12 to 14 అవర్స్ గ్యాప్ అనేది ఉండాలి. ఓకే. అప్పుడే రిజల్ట్స్ యాక్యురేట్గా వస్తాయన్నమాట. సో, అలా బ్లడ్ టెస్ట్కి ఇచ్చినప్పుడు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది చూడడం జరుగుతుంది. తర్వాత ఒక 2 అవర్స్ పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఏవైతే అంటామో, యూజువల్లీ ఈ 2 బ్లడ్ టెస్ట్ అనేది చేయడంతో పాటు యాక్చువల్గా మోర్ యాక్యురేట్గా ప్రెడిక్షన్ ఆర్ మోర్ యాక్యురేట్గా మనము డయాబెటీస్ నిర్ధారణ చేయాలి అని అంటే HbA1c టెస్ట్, ఏదైతే యావరేజ్ ఆఫ్ 3 months అన్నమాట మనకి బ్లడ్ షుగర్ లెవెల్స్తో నిర్ధారిస్తారు. సో, యూజువల్గా HbA1c లెవెల్స్ బిట్వీన్ 5.7 లెస్ దాన్ 5.5, 5.7 ఉంటే కనుక నార్మల్ అనేది మనం కన్సిడర్ చేస్తాం. బిట్వీన్ 5.7 to 6.4 HbA1c లెవెల్స్ అయితే కనుక అది ప్రీ డయాబెటిక్ రేంజ్ అని మనము ఇవన్నీ కూడా ఆఫ్టర్ రీసెర్చ్ మనకి అమెరికన్ అసోసియేషన్స్, ఇండియన్ అసోసియేషన్స్ ఆఫ్ డయాబెటీస్ ఇవి నిర్ధారించి చెప్పిన లెవెల్స్ అనమాట. ఎనీథింగ్ అబౌవ్ 6.4 అయితే కనుక డయాబెటిక్ కండిషన్ అని చెప్తాము. ఓకే. సో, ఈ ప్రీ డయాబెటిక్ కండిషన్ వాళ్ళు వచ్చారు. అంటే జనరల్‌గా అలోపతి కూడా దానికి మందులు రాయరు. లైఫ్ స్టైల్ చేంజెసే అంటారు. అవును. ఇక్కడ న్యాచురోపతి డాక్టర్ దగ్గర వచ్చినప్పుడు దీనికి ఎలాంటి చేంజెస్ చెప్తారు? ఎట్లాంటి నియమాలు పాటించాలి? ఎన్నాళ్ళలో రివర్స్ అవుతుంది? సో, ఎవరైనా కానివ్వండి, సపోజ్ ఈవెన్ 6.4 కాదు 7 or 7.5లో ఫస్ట్ టైం డిటెక్ట్ అయింది. ఎందుకు అనంటే సిమ్టమ్స్ అంత ఈజీగా డయాబెటిక్స్కి బయటపడవన్నమాట. మామూలుగా కామన్ సిమ్టమ్స్ అధికంగా దాహం వేయడము, లేకపోతే నైట్ టైం ఎస్పెషల్లీ యూరినేషన్కి 2-3 సార్లు లెగవాల్సి రావడము, తర్వాత పాదాల్లో తిమ్మిర్లు సెన్సేషన్స్ ఎక్స్పీరియన్స్ చేయడము, లేకపోతే బ్లర్నెస్ ఆఫ్ విజన్ ఎక్స్పీరియన్స్ చేయడము, లేకపోతే నెక్ చుట్టూతా పిగ్మెంటేషన్ ఎక్కువ అధికంగా చూడడానికి ఉంటుంది, లేదా ఎక్కువ నెక్ చుట్టూతా మనకి వాట్స్ అనేది రావడం. సో, డయాబెటీస్ అనేది ఎవరికైనా ఈ లెవెల్స్ వచ్చింది అని అంటే ఇది ఈ రోజుతో వచ్చింది కాదు.
దాదాపు మోర్ దెన్ 1 to 2 to 3 ఇయర్స్ బ్లడ్ షుగర్ లెవెల్స్ క్రమేణా పెరిగి ఈ లెవెల్స్ వరకు మనం డయాగ్నోస్ చేయడానికి వస్తుందన్నమాట. సో ఈ లెవెల్స్ వరకు కూడా వన్స్ డయాగ్నోస్ అయిన తర్వాత ఆర్ మనకి టెస్ట్ చేస్తే HbA1c లెవెల్స్ సమ్వేర్ బిట్వీన్ 6 6.5 7 7.5 వరకు ఉంటే కనుక అక్కడి నుంచి రివర్స్ చేయడం అనేది ఒక 3 months టైం పీరియడ్ పెట్టుకుంటే రివర్సల్ అనేది పాసిబుల్ అవుతుంది. ఎంతోమందికి క్లయింట్స్కి ఇలా రివర్సల్ చేసి ఉన్నాము. దాని తర్వాత మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో రివర్సల్లో మనం మాట్లాడితే గనక బేసిక్గా మెడికల్ హిస్టరీ ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళ ఏజ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. తర్వాత బ్యాక్గ్రౌండ్, వాళ్ళ హిస్టరీ ఆఫ్ దేర్ పేరెంట్స్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత బేసిక్గా లైఫ్ స్టైల్ వాళ్ళది ఎలా ఉంది అన్నది కంప్లీట్గా కౌన్సిల్ చేసినప్పుడు రైట్ ఫ్రమ్ వాళ్ళు వేకప్ టైం దగ్గర నుంచి స్లీపింగ్ టైం వరకు, టైమింగ్స్ ఆఫ్ ఫుడ్స్ దగ్గర నుంచి, ఫుడ్లో ఏమేమి తీసుకుంటున్నారు, ఎటువంటి వర్క్ చేస్తున్నారు, అసలు ఎన్ని గంటలు నిద్రపోతున్నారు, ఎలాంటి స్ట్రెస్ తీసుకుంటున్నారు, ఎలాంటి సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉందా, యాక్టివ్ మోడ్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఉందా, ఇవన్నీ కూడా అనలైజ్ చేసిన తర్వాత మనము కంప్లీట్ డైట్ ప్రోగ్రామ్ విత్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అనేది గైడ్ చేసి ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా బిట్వీన్ ఒక 3 months to 6 months మ్యాక్సిమం ఎవరికైనా కానివ్వండి ఈజీగా ఈ రేంజ్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా రివర్స్ చేయగలుగుతాము. అయితే మ్యామ్ జనరల్గా మీరు అన్నట్లు సెడెంటరీ లైఫ్ స్టైల్, నిద్ర లేకపోవడము, సరైన ఆహారం తీసుకోకపోవడము, బయట ఫుడ్ తీసుకోవడము, ఇవన్నీ కూడా ఈ డయాబెటీస్ రావడానికి ఒక కారణం. ఇట్స్ ఎ మెటబాలిక్ సిండ్రోమ్ అండి. దెర్ ఈస్ అ డిఫరెన్స్. మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఏంటి, సంథింగ్ మెటబాలిజంలో వేరియేషన్ అనేది వస్తుంది. అండ్ దెన్ ఇదంతా కూడా మనం టైప్ 2 డయాబెటీస్ గురించి మాట్లాడుకుంటున్నాం. టైప్ 1 డయాబెటీస్ కంప్లీట్లీ ఇట్స్ డిఫరెంట్ కేస్. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది, ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది తగ్గుతుంది, సెంట్రల్ ఒబెసిటీ అనేది డెవలప్ అవుతుంది, చాలా వరకు ఓవర్ వెయిట్ ఆర్ వెయిట్ గెయిన్ అనేది మనం చూస్తాము. అండ్ అసోసియేటెడ్ స్ట్రెస్ లెవెల్స్ అనేది, కార్టిసాల్ లెవెల్స్ ఇంక్రీజ్ అయినప్పుడు మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది. సో ఇవన్నీ కూడా 1 dayలో వచ్చినవి ఉండవు. ఎవ్రీథింగ్ వుడ్ బి అసోసియేటెడ్ మెటబాలిక్ సిండ్రోమ్ అనమాట. సో దాన్ని మనము మన చేతుల్లో ఉంటుంది ఇవంతా కూడా. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. మన చేతుల్లో ఉంటుంది కాబట్టి మన చేతుల్లో మనము ఇవన్నిటిని మేనేజ్ చేసుకుంటే ఖచ్చితంగా షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. డయాబెటీస్, ప్రీ డయాబెటీస్ని మనం ఈజీగా రివర్స్ చేసుకోవచ్చు. అంటే ప్రొడక్ట్స్ ఇవ్వడం కానీ, అట్లా డిఫరెంట్ డైట్ కిట్స్ ఇవ్వడం కానీ అట్లా ఏమైనా ఉంటుందా మన దగ్గర? డైట్ కిట్స్ మనం యాజ్ ఆఫ్ నౌ ఇట్స్ ప్లాన్ చేస్తూ ఉన్నామండి. డయాబెటిక్ డైట్ కిట్స్ ఎందుకనంటే ప్రతి ఒక్కళ్ళకి ఓకే ఇలా తీసుకోవాలని ప్రిస్క్రైబ్ చేయడం ఈజీనే. కాకపోతే ఆ టైంకి వచ్చినప్పుడు ప్రాక్టికల్గా బిజీగా ఉంటారు అండ్ ఎగ్జాక్ట్గా ఎలా తీసుకోవాలి. సో ఆ డైట్ కిట్ అనేది మనం వర్క్ చేస్తున్నాము, దాని గురించి త్వరలోనే లాంచ్ చేస్తాము. బట్ అదర్వైజ్ అయితే కనుక వాళ్ళ డైట్ ద్వారానే మనం ప్రిస్క్రిప్షన్ అనేది యాజ్ ఆఫ్ నౌ చేస్తున్నాం. ఆన్లైన్లో కూడా కన్సల్ట్ చేయొచ్చు. ఖచ్చితంగా ఆన్లైన్ కన్సల్టేషన్ ఎక్కడైనా అక్రాస్ ద వరల్డ్ ఎక్కడున్నా కానివ్వండి ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు. దాని తర్వాత హ్యాండ్ హోల్డింగ్ అనేది చేస్తాము. చేసి ఖచ్చితంగా మానిటర్ చేస్తూ మనం లెవెల్స్ని తగ్గించుకుంటూ వస్తాము. ఇప్పుడు ప్రీ డయాబెటిక్ కండిషన్ రివర్స్ అంటే 6.4 వరకు ఉంటే మనం ప్రీ డయాబెటిక్ కండిషన్ అంటాము. 5.7 to 6.4 ఎస్, దాన్ని మనం ఈ విధంగా రివర్స్ చేయొచ్చు. చాలా మందికి ఇంకా ఎక్కువ ఉంటుంది, కొందరికి 10 కూడా ఉంటుంది. అవును, ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతాయి, ఇట్లా భయపడిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళని కూడా ఈ న్యాచురోపతి వైద్యంతో మనం కరెక్ట్ చేయొచ్చా, అంటే లెవెల్స్ తగ్గించవచ్చా? ఖచ్చితంగానండి. ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి మన లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ చుట్టూ తిరుగుతుంది. కాకపోతే అలా 10 ఉన్నవాళ్ళు, HbA1c 10 ఉన్నవాళ్ళు అప్పుడే డయాగ్నోస్ అయిందా లేకపోతే వాళ్ళకి ఆల్రెడీ, సో మనం చూడాల్సింది మానిటర్ చేస్తామన్నమాట. ఫస్ట్ ఆ లెవెల్స్ మానిటర్ చేసి ఇమీడియట్గా, బికాజ్ ఇంటర్నల్లీ ఆర్గన్స్ డ్యామేజ్ అవ్వద్దు అండ్ దెన్ ఇంటర్నల్ కండిషన్ అనేది సివియర్గా అయ్యే మోడ్లోకి వెళ్లకుండా ఉండడం కోసం అవసరమైతే మెడికల్ ఇంటర్వెన్షన్ చేస్తూ అక్కడి నుంచి నిదానంగా న్యాచురోపతి వే ఆఫ్ ట్రీట్మెంట్ మనం బిగిన్ చేసి స్లోలీ వాళ్ళని వెనక్కి తీసుకొని వస్తామండి. ఓకే, రివర్స్ చేయొచ్చు. దీనిలో చాలా మంది ఊబకాయంతో ఉంటారు, ఒబెసిటీ ఉంటుంది, అది కూడా తగ్గుతుందా? ఖచ్చితంగా. ఫస్ట్ మనం దాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఎందుకంటే ఓవర్ వెయిట్, ఒబేసిటీ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3
మార్బిడ్ ఒబేసిటీ ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డయాబెటిక్ టెండెన్సీ అనేది ఎక్కువ మనం చూస్తాము. సో మనము ఈ షుగర్ లెవెల్స్ అనేది అని అంటే ఇది ఒక్క సిమ్టమ్ మాత్రమే ఇంటర్నల్ కండిషన్ది. దాని చుట్టూ అసోసియేటెడ్ కార్డియాక్ కండిషన్ కానివ్వండి, మనము ఇంక్రీజ్ ఇన్ ద వెయిట్ దీంతో పాటు అవుతూ ఉంటుంది. వాళ్ళ లిపిడ్ మెటబాలిజం చూస్తే అది కూడా లో ఉంటుంది. లివర్ ఫ్యాటీ లివర్ అనేది డెవలప్ అవుతుంది. సో ఇది ఓన్లీ వన్ థింగ్ మాత్రమే మనకి బయట కనిపించేది. దాన్ని అసోసియేటెడ్ ఆర్గన్స్ అన్నీ కూడా ఇంటర్నల్లీ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయన్నమాట. ఓకే. కాబట్టి మనం హోలిస్టిక్గా ట్రీట్ చేస్తాం. బాడీ యాజ్ అ హోల్, ఉత్త డయాబెటీస్ ట్రీట్ చేయడం అని కాదు, బాడీ యాజ్ అ హోల్ మనం తీసుకొని ట్రీట్ చేసినప్పుడు అన్నిటివి కూడా కరెక్షన్ అనేది జరుగుతుందండి. మందులు వేసుకుంటారు. అంటే ఏ జబ్బుకి మందు తీసుకున్నా కానీ అది లివర్‌నో, కిడ్నీనో లేదా మన ఏదో ఒక ఆర్గాన్‌ని డ్యామేజ్ చేస్తుంది. మన గట్ హెల్త్ సరిగ్గా లేదంటే యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడుతున్నారు ఇలా చెప్తూ ఉన్నారు. సో, అలా కాకుండా న్యాచురల్ వేస్ ఉన్నాయి. సరైన వైద్యుని సంప్రదిస్తే గనక ఖచ్చితమైన ట్రీట్మెంట్ అనేది దొరుకుతుంది. సో, అప్పుడు టాబ్లెట్స్ వాడాలా? వద్దా? తర్వాత వాళ్ళ కండిషన్ ఏంటి? ఎలా దాన్ని మనము మళ్ళీ రాకుండా చేసుకోవచ్చు? ఎంత మెయింటైన్ చేయాలి అనేది డాక్టర్‌ని సంప్రదించాలి. సో, ఖచ్చితంగానండి. సరైన వైద్యుల పర్యవేక్షణలో అయితే సరైన వైద్యం అందుతుంది. మనం ఫస్ట్ నుంచి చెప్తుంది. చాలామంది ఫేక్ డాక్టర్స్ ఉంటారు. బయట మనం చూస్తూ ఉన్నాం డాక్టర్ గారు. సో, ఎంతోమంది ఈ డయాబెటిస్‌ని రివర్స్ చేస్తాము 90 డేస్ అని అట్లాగా మళ్ళీ ఇబ్బంది పడిన వాళ్ళని, చాలామందికి క్రానిక్ డిసీజులు వచ్చిన వాళ్ళని కూడా మనం చూసాము. ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకుందాము. డయాబెటీస్ రివర్స్ చేసుకోవచ్చు. సో, న్యాచురోపతిలో దీనికి చక్కటి ట్రీట్మెంట్ అనేది ఉంది. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కూడా కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. ధన్యవాదాలు. నమస్తే అండి.